భాషా నైపుణ్యాల్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి చాప్టరు విద్యా ప్రమాణాలు. మరి ఈ విద్యా ప్రమాణాలపైన మనకు రీసెంట్గా మన తెలంగాణలో టెట్లో కూడా ఉదయం 2 ప్రశ్నలు, మధ్యాహ్నం 2 ప్రశ్నలు. టెట్ 1 వాళ్ళకి 2 ప్రశ్నలు ఇచ్చారు, టెట్ 2 వాళ్ళకి 2 ప్రశ్నలు. అంటే నాకు తెలంగాణ టెట్లో 6 ప్రశ్నలు, టెట్ 1కి తెలుగు మెథడాలజీ, టెట్ 2 వాళ్ళకు కూడా 6 ప్రశ్నలు. 6, 6, 12 ప్రశ్నల్లో 4 ప్రశ్నలు విద్యా ప్రమాణాలపైనే ఇచ్చారు. అంత ఇంపార్టెంటు విద్యా ప్రమాణాలు అనేటువంటివి. మరి ఈ విద్యా ప్రమాణాలని మనకు ఎవరు సూచించారంటే SCF 2011 వాళ్ళు, స్టేట్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2011 వాళ్ళు ఈ విద్యా ప్రమాణాలను సూచించారు. ఏంటి సార్ విద్యా ప్రమాణాలు అంటే? వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్, అభ్యసన ప్రమాణాలు, సాధించాల్సిన సామర్థ్యాలు అని కూడా అంటాం. అంటే ఒక విద్యార్థి ఒక తరగతి పూర్తయ్యేలోపు లేదా ఒక నిర్ణీత తరగతి బోధించిన తర్వాత కానీ, నిర్ణీత పాఠం బోధించిన తర్వాత కానీ, ఒక స్థాయి పూర్తయిన తర్వాత కానీ ఆ సంవత్సరాంతానికి అతను నేర్చుకోవలసిన లేదా చేరుకోవలసిన గమ్యాలను తెలిపేవే ఈ యొక్క విద్యా ప్రమాణాలు అనేటువంటివి. అయితే మనం అప్పుడు రాష్ట్రం విడిపోలేదు కాబట్టి ఇప్పటికి కూడా మన తెలంగాణ బుక్కుల్లో APSCF 2011 అనే ఉంటుంది. మన వాటి కొన్ని మార్చలేము, యథార్థాలను వాటి మనం మార్చకూడదు, TSSF అని పెట్టకూడదు. కాబట్టి స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ వాళ్ళు, విద్యా ప్రణాళిక పరిధి పత్రం వాళ్ళు ఏంటంటే ఈ విద్యా ప్రమాణాలను సూచించారు. అంటే ఒక విద్యార్థి ఒక తరగతి కానీ లేదా ఒక పాఠం బోధించిన తర్వాత కానీ, ఒక స్థాయి కంప్లీట్ అయిన తర్వాత కానీ, ఒక దశ పూర్తయ్యేలోగా అతను నేర్చుకోవలసిన సాధించవలసినటువంటి గమ్యాలనే విద్యా ప్రమాణాలు అంటారు. మరి ఈ అభ్యసన ప్రమాణాలు ప్రధానంగా 2 రకాలు. ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి ప్రధానంగా 2 రకాలు. ఒకటి విషయ సామర్థ్యాలు లేదా వీటినే విషయ ప్రమాణాలు. విషయ సామర్థ్యాలు లేదా విషయ ప్రమాణాలు కంటెంట్ స్టాండర్డ్స్ అంటారు. కంటెంట్ స్టాండర్డ్స్ అంటారు. రెండవది సాధనా సామర్థ్యాలు లేదా సాధనా సామర్థ్యాలు. సాధనా సామర్థ్యాలు లేదా సాధనా ప్రమాణాలు అనే పేరుతో పిలుస్తారు. వీటినే పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటారు. పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటారు. చూడండి, అవేమో కంటెంట్ స్టాండర్డ్స్, ఇవి వచ్చి పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేటువంటివి. అంటే విద్యార్థులు సాధించిన అభ్యసన ప్రమాణాలని 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి విషయ సామర్థ్యాలు లేదా ప్రమాణాలు, 2 సాధనా సామర్థ్యాలు లేదా ప్రమాణాలు. మరి ఇక్కడ ముందుగా విషయ సామర్థ్యాలు, అక్కడే ఉంది విషయం, సబ్జెక్టు. అంటే ఒక విద్యార్థి సబ్జెక్టుల వారీగా, విషయాల వారీగా సాధించవలసిన సామర్థ్యాలను తెలిపే వాటినే మనం విషయ సామర్థ్యాలు లేదా ప్రమాణాలు అంటాం. అంటే తెలుగుకి 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే 4 ఉంటాయి. అంటే గణిత సాధన కోసం కొన్ని ఉంటాయి, సమస్య సాధన ఇలాంటివన్నీ ఉంటాయి. సోషల్ కనుకోండి, ఈ పఠన నైపుణ్యము, విషయ అవగాహన ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక విద్యార్థి ఒక సబ్జెక్టుల వారీగా ఒక సంవత్సరంలోగా సాధించవలసినటువంటి తెలిపే వాటినే విషయ సామర్థ్యాలు లేదా ప్రమాణాలు అంటారు. తర్వాత సాధనా సామర్థ్యాలు లేదా సాధనా ప్రమాణాలు అంటే ఒక నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత అనుకున్నటువంటి సామర్థ్యాలు నెరవేరే లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే సామర్థ్యాలనే సాధనా సామర్థ్యాలు. మరి ఒక సంవత్సరాంతానికి మనం ఆశించినటువంటి సామర్థ్యాలు అతను నేర్చుకున్నా లేదా తెలుసుకోవడానికి ఈ సాధనా సామర్థ్యాలను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేవే రూబ్రిక్స్ అనేటువంటివి. ఏంటివండి? రూబ్రిక్స్ అంటారు. వీటినే రూబ్రిక్స్ అని పిలుస్తారు. అంటే ఒక విద్యార్థి సంవత్సరాంతానికి లేదా నిర్ణీత కాలానికి సమయానికి అతను నేర్చుకున్నాడు లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే వాటినే ఈ యొక్క రూబ్రిక్స్ అంటారు. ఆ సాధనా సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఈ రూబ్రిక్స్ మనకు ఉపయోగపడతాయి. మరి ఈ రూబ్రిక్స్ అనేటువంటివి ఇవి విద్యార్థులకు
నిర్దిష్ట గణనలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి లేదా ఇది మూల్యాంకనానికి సంబంధించినవి. అంటే వాడికి మార్కులు ఇవ్వడానికి, నిర్దిష్ట గణనలు ఇవ్వడానికి, సాధించిన సామర్థ్యాలకి నిర్దిష్ట గణనలు ఇవ్వడానికి ఉపయోగపడేవే ఈ యొక్క రూబ్రిక్స్ అనేటువంటివి. తర్వాత మన తెలంగాణలో మన తెలుగు అకాడమీ పుస్తకంలో ఏం చేశారంటే పాఠశాల స్థాయిలో ఈ బోధించవలసినటువంటి విద్యా ప్రమాణాలను ఏం చేశారంటే 4 దశలుగా విభజించారు. దాంట్లో 1వ దశలో ఏం చేశారంటే 1-2 తరగతుల స్థాయిని చేర్చారు. అంటే మొదటి దశకి ఏం చేశారంటే 1-2 తరగతులకు ఒకలాగా విద్యా ప్రమాణాలు ఉంటాయి. తర్వాత రెండవ దశలో 3, 4, 5 తరగతుల స్థాయి, 3, 4, 5 తరగతుల స్థాయి ఒకలాగా విద్యా ప్రమాణాలు ఉంటాయి. తర్వాత 3వ దశ, మరి ఈ 3వ దశ కిందకి ఏం చేశారంటే ఈ యొక్క 6, 7, 8 తరగతుల స్థాయిని ఈ యొక్క 3వ దశ కిందకి చేర్చారు. తర్వాత 4వ దశ కిందకి 9, 10 తరగతులకు ఒకలాగా ఉంటాయి మిత్రమా. అయితే మన తెలంగాణ వాచకాలలో మామూలుగా 1 to 5th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్స్ని జాబిలి అనేటువంటి పేరుతో పెట్టారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి తెలుగు వాచకాలను మన తెలంగాణలో ఏ పేరుతో పెట్టారు? జాబిలి అనేటువంటి పేరుతో చేర్చడం జరిగింది. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఈ యొక్క 6, 7 తరగతులలో ఏ పేరుతో పెట్టారంటే నవ వసంతం అనేటువంటి పేరుతో మన తెలంగాణ వాచకాలను పెట్టారు. 6, 7, 8 తరగతులు ఏ పేరుతో పెట్టారు? నవ వసంతం అనేటువంటి పేరుతో పెట్టారు. తర్వాత 9, 10 తరగతులకి సింగిడి అనేటువంటి పేరుతో తెలుగు టెక్స్ట్ బుక్స్ని పెట్టడం జరిగింది మిత్రమా. మరి 9, 10 తరగతులకు ఏ పేరుతో పెట్టారంటే సింగిడి అనేటువంటి పేరుతో ఈ యొక్క పెట్టడము జరిగింది. కాబట్టి ఈ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ 1, 2, 3, 4, 5 తరగతుల ప్రథమ భాష వాచకాల్ని ఏ పేరుతో పెట్టారు? జాబిలి అనేటువంటి పేరుతో. 6, 7, 8 తరగతులు మన తెలంగాణ వాచకాల్ని ఏ పేరుతో పెట్టారు? నవవసంతం అనేటువంటి పేరుతో పెట్టడం జరిగింది. తర్వాత 9, 10 తరగతుల యొక్క టెక్స్ట్ బుక్స్ని ఏ పేరుతో పెట్టారు? సింగిడి అనేటువంటి పేరుతో పెట్టారు. అయితే మనం మామూలుగా ఇట్లా విడివిడిగా చెప్పుకోవాలి, కానీ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా మామూలుగా ఏంటంటే 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి కాబట్టి ఒకే బాక్స్గా చూపిస్తాను, విడివిడిగా అయినా కూడా చెప్తాను. ఓకే మిత్రమా, మరి ఇప్పుడు ఒక్కొక్క విద్యా ప్రమాణం గురించి మనం తెలుసుకుందాం. మరి ముందుగా ఈ యొక్క విద్యా ప్రమాణాలు 1, 2 తరగతులు. మరి 1, 2 తరగతులలో విద్యా ప్రమాణాలు కేవలం 4 విద్యా ప్రమాణాలు ఉంటాయి మిత్రమా. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే స్వేచ్ఛగా వినడము, ఆలోచించి మాట్లాడడం. స్వేచ్ఛగా వినడము, ఆలోచించి మాట్లాడడం. స్వేచ్ఛగా వినడము, ఆలోచించి మాట్లాడడం అంటే వినేటప్పుడు స్వేచ్ఛగా వినాలా, విన్న అంశం గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి మనం మాట్లాడాలి. మరి ఇవంతా కూడా ఎక్కడ ఉంటాయి సార్ అంటే ప్రతి టెక్స్ట్ బుక్ చివర ఇవి చేయండి అనే పేరుతో ఇవన్నీ కూడా ఇచ్చి ఉంటారు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ రెండవది వచ్చి ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం. ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం. ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం. ప్రతిస్పందించడం అంటే మనం చదివేటప్పుడు ఎలా చదవాలా? ధారాళంగా చదవాలా. చదివిన దాన్ని ఏం చేయాలా? అర్థం చేసుకోవాలా. చదివిన దాన్ని అర్థం చేసుకొని తర్వాత దాని గురించి ప్రతిస్పందించాలి. నెక్స్ట్ మూడవది రాయడము అంటే ఇక్కడ స్వీయ రచన అంటే సొంత మాటల్లో రాయడం అని అర్థం. సొంత మాటల్లో రాయడం అని అర్థం అండి. సొంత మాటల్లో
రాయడము అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి 4వది సృజనాత్మకత. సృజనాత్మకత ఈ 4 విద్యా ప్రమాణాలు మాత్రమే ఈ యొక్క 1-2 తరగతులకు సంబంధించినవి. కాబట్టి 1-2 తరగతులు ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి? 4 ఉంటాయి. నెంబర్ 1 వినడం, మాట్లాడడం, అంటే ధారాళంగా వినడం లేదా స్వేచ్ఛగా వినడం, ఆ విన్న దాని గురించి ఆలోచించి మాట్లాడడం. రెండవది చదవడం. చదవడం అంటే ధారాళంగా చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాని గురించి ప్రతిస్పందించడం. మూడవది రాయడం. రాయడం అంటే సొంత మాటలు రాయడం, స్వీయ రచన అని అర్థం. తర్వాత 4వది వచ్చి సృజనాత్మకత, క్రియేటివిటీ. కాబట్టి ఈ 4 మాత్రమే ఈ యొక్క 1-2 తరగతులకు ఉంటాయి. తర్వాత 3, 4, 5 తరగతులైనా 6, 7, 8 తరగతులైనా మొత్తం కూడా 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి. మళ్ళీ విడివిడిగా చెప్పనవసరం లేదు. స్థాయిల గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మరి ఇప్పుడు 3rd క్లాస్ టు 8th క్లాస్ మొత్తం కూడా 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి. మరి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. దాంట్లో నెంబర్ 1 వినడము, మాట్లాడడము. వినడము, మాట్లాడడము అంటే ఇక్కడ వినడము అంటే స్వేచ్ఛగా వినడము, మాట్లాడడం అంటే ఆలోచించి విన్న అంశం గురించి ఆలోచించి మాట్లాడడము అని అర్థం మిత్రమా. తర్వాత నెక్స్ట్ వచ్చి 2 చదవడము. చదవడము అంటే ధారాళంగా చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడం. ఆల్రెడీ చెప్పేసాం మనం అక్కడే బేసిక్. కాబట్టి ధారాళంగా చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడము. తర్వాత నెక్స్ట్ వచ్చి మొత్తం ఒక చిన్న షార్ట్ కట్ ద్వారా చెప్తాను చూడండి. 3, 4, 5, 6, 7. అయితే కొన్ని పుస్తకాల ఆర్డర్ మార్చుంటాడు, కేవలం మీరు గుర్తుపట్టడానికే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇదేం పెద్ద కోడ్ కూడా కాదు. ఏంటంటే ఎస్పీబి వెళ్ళి ఎస్పీ బాలును కలిశాడనో, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళి ఎస్పీ బాలును పాట పాడమన్నారనో 7 రోజులు గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎస్ అంటే స్వీయ రచన. స్వీయ రచన అంటే సొంత మాటల్లో రాయడం అని అర్థం. నెక్స్ట్ పి అంటే పదజాలం. పదజాలం లేదా పదజాల అభివృద్ధి. మళ్ళీ ఎస్ అంటే సృజనాత్మకత. సృజనాత్మకత. పి అంటే ప్రశంస. లోయర్ క్లాసులు అయితే ప్రశంసాపూర్వక సున్నితత్వం అని ఉంటుంది. బి ఫర్ భాష. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. బి ఫర్ భాష. భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం. భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్నిట్లో నెంబర్ 8 అని కూడా ఇచ్చేసి ఏమని ఇచ్చుంటాడంటే ప్రాజెక్టు పనులు అని కూడా ఇచ్చుంటాడు. మరి ప్రాజెక్టు పనుల తర్వాత మీరు ఏ టెక్స్ట్ బుక్ అయినా చూడండి, 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు కూడా ప్రాజెక్టు పనుల తర్వాత నేను ఇవి చేయగలనా అని ఒక బాక్స్ ఇచ్చుంటాడు. స్వీయ మూల్యాంకనం కోసం లాస్ట్లో ఒక సూక్తి అనేటువంటిది ఇచ్చుంటాడు. అంటే ఈ ఆర్డర్లో టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది. 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు అంతా కూడా ప్రతి పాఠం చివర ఇవి చేయండి అనేటువంటి శీర్షికన ఈ విద్యా ప్రమాణాలని చేర్చుంటారు మిత్రమా. ఓకే, కాబట్టి ఇవి కామన్గా 7 ఉంటాయి. ప్రాజెక్టు పనులు అనేది అన్ని సామర్థ్యాల సమాహారం అనే విషయాన్ని మర్చిపోవద్దండి. ఓకే, తర్వాత చెప్తాను. తర్వాత 9th క్లాసు 10th క్లాసు. మరి ఈ విద్యా ప్రమాణాలు 9, 10 తరగతులకు 9, 10 తరగతులకు ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయంటే కేవలం 3 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఏంటి సార్? మరి ఫస్ట్ క్లాస్కే 2nd క్లాస్కే 4 విద్యా ప్రమాణాలు ఉన్నప్పుడు 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు 7 విద్యా ప్రమాణాలు ఉన్నప్పుడు మరి 9th క్లాస్ 10th క్లాస్కు 10, 20 ఉండాలి కదా. మరి 3 చేశారు. ఏంటంటే విద్యా ప్రమాణాలను తగ్గించలేదు, విద్యా ప్రమాణాలను తొలగించలేదు, 7ని 3కి కుదించారు. ఇది చెప్పాక మీకు అర్థమవుతుంది మెయిన్ విద్యా ప్రమాణాలు 7 అని. భాషలో 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి. దీంట్లో రోమన్ నెంబర్ 1 ఏంటంటే అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన. 2 వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకత.
3 వ్యాకరణ అంశాలు లేదా భాషా అంశాలను కూడా ఇస్తాడు. వ్యాకరణ అంశాలు లేదా భాషా అంశాలను ఇస్తాడు. కాబట్టి ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్లో విద్యా ప్రమాణాలు ప్రతి పాఠం చివర ఇవి చేయండి అనే పేరుతో ఇవి మాత్రమే కనిపిస్తాయి మిత్రమా. మరి ఏంటి సార్ అంటే 7 విద్యా ప్రమాణాలు 3 కుదించారు, తగ్గించలేదు. విద్యా ప్రమాణం తగ్గించడం లేదు, తొలగించడం లేదు. మరి 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి వాళ్ళ అవగాహన సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాటిని 2-3 కలిపి ఇవ్వడం మనం గమనించవచ్చు. మీరు 6th 7thలో కూడా కొన్ని చూడండి, ప్రశంస సృజనాత్మక కలిపి చేసి ఉంటాడు. కానీ మనం అన్ని విడివిడిగా చెప్తాము, క్లియర్గా చెప్తాం. మరి ఇప్పుడు వేటి కిందకి ఏం వస్తాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా ఈ అవగాహన ప్రతిస్పందన అనే దీని కిందకి 2 విద్యా ప్రమాణాలు వస్తాయి. వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటువంటి వాటి కిందకి 3 విద్యా ప్రమాణాలు వస్తాయి. వ్యాకరణ అంశాల కిందకి 2 విద్యా ప్రమాణాలు అనేటువంటివి వస్తాయి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది మెయిన్ విద్యా ప్రమాణాలు ఎన్నని 7 అని. మరి ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కిందకి ఏం చేర్చారంటే ఈ యొక్క వినడము ఆలోచించి మాట్లాడడం, అంటే స్వేచ్ఛగా వినడము, ఆలోచించి మాట్లాడడము. రెండవది ధారాళంగా చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడం. కాబట్టి వినడం, మాట్లాడము, చదవడం ఈ రెండిట్లో ఏ పాయింట్ ఇచ్చినా కూడా ఈ యొక్క నా టైటిల్స్ కానీ 9th క్లాస్ 10th క్లాస్ ఇస్తే మనం ఆన్సర్లు ఏం పెట్టాలి? అవగాహన ప్రతిస్పందన. కాబట్టి అవగాహన ప్రతిస్పందన అనేటువంటి విద్యా ప్రమాణం కిందకి ఏ 2 విద్యా ప్రమాణాలు వస్తాయి? వినడము, మాట్లాడము, చదవడం. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. ఈ వ్యక్తీకరణ సృజనాత్మక కిందకి 3 విద్యా ప్రమాణాలు వస్తాయి. ఒకటి వచ్చి స్వీయ రచన, 2 సృజనాత్మకత, 3 ప్రశంస లేదా ప్రశంసాపూర్వక సున్నితత్వం. ఈ 3 కూడా ఈ యొక్క వ్యక్తీకరణ సృజనాత్మకత కిందకి వస్తాయండి. తర్వాత వ్యాకరణ అంశాలు. ఈ వ్యాకరణ అంశాల కిందకి 2 వస్తాయి. ఒకటి పదజాలాభివృద్ధి, పదజాలము లేదా పదజాలాభివృద్ధి, పదజాలాభివృద్ధి లేదా పదజాలము. అదేవిధంగా భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం. భాషాంశాలు లేదా కొన్ని పుస్తకాలు లోయర్ క్లాస్ అయితే భాషను గురించి తెలుసుకుందామని ఉంటుంది. 6th క్లాసు 8th క్లాసులు అయితే భాషాంశాలను ఉంటుంది. అంతా కూడా ఒకటే కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వచ్చి ఉంటుంది. మెయిన్ విద్యా ప్రమాణాలు 7. మరి ఇప్పుడు ఈ విద్యా ప్రమాణాలను ఏ విద్యా ప్రమాణాన్ని ఏ కృత్యంగా బోధించాలా? మనం కృత్యాధార పద్ధతి చెప్పుకుంటాం మెథడ్స్లో. కానీ ఇక్కడ ఏ విద్యా ప్రమాణాన్ని ఏ కృత్యం ద్వారా బోధించాలనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి మిత్రమా. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాల్లో వేటిని ఏ కృత్యం ద్వారా బోధించాలో కూడా మనం తెలుసుకోవాలి. మనకు రీసెంట్గా మనకు జూన్ 12 జరిగింది కదా మన తెలంగాణలో జరిగినటువంటి టెట్లో ఏమి ఇచ్చారంటే వినడం, మాట్లాడడం అనేటువంటి అభ్యసన ప్రమాణాన్ని ఏ కృత్యంగా నిర్వహించాలని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వినడము, మాట్లాడడం అనేటువంటి దాన్ని పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. పూర్తి తరగతి కృత్యంగా దీనిని నిర్వహించాలి మిత్రమా. కాబట్టి వినడము, మాట్లాడడం అనేటువంటి కృత్యాన్ని ఏ కృత్యంగా నిర్వహించాలి? మనము ఈ యొక్క పూర్తి తరగతి కృత్యం అందరినీ ప్రశ్నలు అడిగి అందరి చేత మాట్లాడించాలి. తర్వాత స్వీయ రచన అనేటువంటిది కూడా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. స్వీయ రచన అనేటువంటిది కూడా ఏ కృత్యంగా నిర్వహించాలి? పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. నెక్స్ట్ భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటిది కూడా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఈ 3 కూడా. మరి మనకు టీఎస్ టెట్లో 2022లో ఇదే ఇచ్చాడు. మొత్తం ఏంటి? మొత్తం విద్యా ప్రమాణాల్లోనే 4 ప్రశ్నలు ఇచ్చాడు. 4 ప్రశ్నలు, 12 ప్రశ్నలు ఒకే రోజు ఎగ్జామ్లో 4 ప్రశ్నలు విద్యా ప్రమాణాలపైనే ఇచ్చాడు. అలా మీకు టెట్ 1కి ఇచ్చింది ఇదే ఇచ్చాడు. వినడం, మాట్లాడడం అనేటువంటి విద్యా ప్రమాణాన్ని ఏ కృత్యంగా నిర్వహిస్తారండి? టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది పూర్తి తరగతి కృత్యం. కాబట్టి ముందుగా క్లియర్ చేసుకోండి. ఏ 3 పూర్తి తరగతి కృత్యాలు? వినడం, మాట్లాడము, స్వీయ రచన, భాషాంశాలు అనేటువంటివి.
నెక్స్ట్ ప్రాజెక్టు పనులు అనేటువంటివి ఇంటి పనిగా ఇవ్వాలి. ప్రాజెక్టు పనులు అనేటివి దేనిగా ఇవ్వాలా? ఇంటి పనిగా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రశంస అనేది ఇంటి పనిగా ఇవ్వాలి, వ్యక్తిగతంగా రాయించాలి. వైయక్తిక కృత్యం, వ్యక్తిగత కృత్యం. మామూలుగా మనం ఈ కృత్యాధార పద్ధతిలో చెప్పుకుంటాం. కృత్యాలు 3 రకాలు: వైయక్తిక, జట్టు, పూర్తి తరగతి పని. వ్యక్తిగత కృత్యాలు ఒక్కొక్కరు చేసేవి, పఠనం, లేఖనం ఇలాంటివంతా కూడా. జట్టు కృత్యాలు 4 లేదా 5 మందికి మించకూడదు జట్టులో. పూర్తి తరగతి అంటే మొత్తం అందరితో కలిసి చేసేటువంటిది. తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలినవన్నీ కూడా 3 రకాల కృత్యాలుగా నిర్వహిస్తాం. చదవడం కానీ, పదజాలం కానీ, సృజనాత్మకత కానీ ఇటు జట్టు కృత్యంగాను, వైయక్తిక కృత్యంగాను, పూర్తి తరగతి కృత్యంగాను వాటి కాఠిన్యతా స్థాయిని బట్టి నిర్వహించాలా. కాబట్టి ధారాళంగా చదవడము, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే వ్యక్తిగత కృత్యంగాను, జట్టు కృత్యంగాను, పూర్తి తరగతి కృత్యంగాను లేదా మొత్తం తరగతి కృత్యంగాను దాని యొక్క కాఠిన్యతా స్థాయిని బట్టి మనం 3 రకాలుగా కూడా నిర్వహించుకోవాలి. నెక్స్ట్ పదజాలాన్ని కూడా ఏంటంటే వ్యక్తిగత కృత్యంగాను, అదేవిధంగా జట్టు కృత్యంగాను, పూర్తి తరగతి కృత్యంగాను మనము నిర్వహించుకోవాలి. పూర్తి తరగతి కృత్యంగాను మనము నిర్వహించుకోవాలి. ఓకే మిత్రమా. తర్వాత సృజనాత్మకత. సృజనాత్మకత కూడా వ్యక్తిగత కృత్యంగాను, జట్టు కృత్యంగాను, పూర్తి తరగతి కృత్యంగాను వాటి యొక్క కాఠిన్యతా స్థాయిని బట్టి మనము నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి వీటిపైన కూడా ప్రశ్న అడగడము మనం గమనించదగినటువంటి అంశము మిత్రులారా. కాబట్టి విద్యా ప్రమాణాలు మన తెలంగాణలో ఏ విద్యా ప్రమాణాన్ని ఏ కృత్యంగా నిర్వహిస్తే బాగుంటుందని మన అకాడమీ పుస్తకాల్లో ఇచ్చాడు. కాబట్టి వీటిని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి.